విఎస్ న్యూస్ కి స్వాగతం. కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన సిఎంబి చర్చ్ చైర్మన్ సంఘస్థులు. డిసెంబర్ 29వ తేదీన నాగర్ కర్నూలు జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం సెంటినరీ ఎంబీ చర్చ్ ఆవరణలో చైర్మన్ పి సంపత్ కుమార్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 120 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎంబీ చర్చిని ఐఎంబీ చర్చిగా మార్చడానికి గత కొంతకాలంగా కొంతమంది స్వార్థపరులు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే ఎంబీ చర్చి కమిటీ ఆధ్వర్యంలో పెట్టుకున్న ఎన్నికలు చెల్లవని గత 3 సంవత్సరాల క్రితం వారు కోర్టును ఆశ్రయించారని, అయితే డిసెంబర్ 29, 2025 రోజున నాగర్ కర్నూలు జిల్లా కోర్టు న్యాయమూర్తి వారు వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పునివ్వడం జరిగిందని తెలిపారు. గత 3 సంవత్సరాల కాలం నుండి ఎంబీ సంఘస్థులను ఎంతగానో ఇబ్బందులకు గురిచేశారని, దేవుని మందిరంలో ప్రార్థనలు కూడా చేసుకోనివ్వలేదని అన్నారు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని అబద్ధపు సాక్ష్యాలు చెప్పిన వారిని దేవాది దేవునికి అప్పగిస్తున్నామని అన్నారు. అనంతరం సిఎంబి చర్చ్ సెక్రటరీ విజయ్ కుమార్ మాట్లాడుతూ మిషనరీ భారతదేశ అన్నీ ప్రేమించి వారి ప్రాణాలను సైతం త్యాగం చేస్తూ నాగర్ కర్నూలులో ఏర్పాటు చేసిన ఎంబీ చర్చ్ ఎంతో ఘనమైనది, ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నది అని అన్నారు. ఇటువంటి 120 సంవత్సరాలు కలిగిన ఈ చర్చ్కి పాస్టర్గా 12 సంవత్సరాలు కొనసాగిన వారు ప్రలోభాలకు లోబడి కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్పడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. అనంతరం చర్చి కమిటీ సభ్యులు బిజ్జా సంపత్ కుమార్ మాట్లాడుతూ సంఘస్థులు అందరూ ఐకమత్యంతో ఉంటూ ప్రార్థనలు చేయడం ద్వారానే ఈరోజు ఎంబీ సంఘము కోర్టులో గెలిచిందని హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎంబీ చర్చ్ ద్వారా కోర్టులో వాదించిన న్యాయవాదులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికీ మేము మొక్కవోని విశ్వాసంతో మా యొక్క సంఘస్థుల యొక్క బలంతో మేము ఈ రోజు విజయం సాధించినామని మీకు సగర్వంగా చెప్తున్నాను. పోలీస్ సోదరులకు సహకరించిన పోలీస్ సోదరులకు వందనాలు చెల్లిస్తున్నాం. చర్చి కమిటీ తరఫున చెల్లిస్తున్నాం. ఒకే ఒక మాట చెప్తున్నాం ఏంటంటే, ఇచ్చినటువంటి తీర్పు చేతిలో ఉన్నది, గుడిలో ఉన్నది, పోలీసు వాళ్ళ చేతిలో ఉన్నది, పాత్రికేయులు కూడా మేము ఇప్పుడే ఇస్తాం. ఎక్కడైందంటే ఈ యొక్క గుడిని దొంగ పాస్టర్ అనేటువంటి వ్యక్తి ఆయన ఏం చేసిండంటే, దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తా అని చెప్పేటువంటి వ్యక్తి ఇది వచ్చి ఆయన ఎంబీలో నేను జీతం తీసుకున్నా, ఎంబీకి వెళ్ళి నేను బతికినా, ఎంబీకి వెళ్ళి నాకు బండి వచ్చింది, ఎంబీకి వెళ్ళి నేను ఉద్యోగం చేసిన, దేవరకొండలో ఆయన ఎంబీ హాస్టల్లో వార్డన్గా పనిచేసిన హాస్టల్లో ఉన్నాడు. ఆయన వార్డన్గా పనిచేసిన తర్వాత ఇక్కడికి పాస్టర్గా వచ్చిండు మా దరిద్రానికి. అయితే ఆయనకు మేము అవి ఇవ్వగలిగినాం, ఏమి ఇవ్వగలిగాం, బండి ఇవ్వగలిగినాం, ఇల్లు ఇవ్వగలిగాం, ఈ రోజు వరకు మేము ప్రొవైడ్ చేసినట్టు నల్ల ఇవ్వగలిగాం. ఇవన్నీ ఇట్లా మా దగ్గర తీసుకొని ఈడొచ్చి తల్లి పాలు తాగి తల్లి రొమ్ము పట్టుకున్నట్టు మాట్లాడి ఇది ఎంబీఏ కాదు ఐఎంబీ అని కోర్టులో చెప్పిన సాక్ష్యం ఇడుంది. ప్రతిష్ట చాలా ఉన్నతమైనది. ఎన్నో వారు విదేశీయులు మిషనరీలు వారి యొక్క జీవితాన్ని మన కొరకు వారు ధారాళంగా జీవితాన్ని సమర్పించుకొని అజ్ఞానులుగా ఉన్నటువంటి మన పూర్వీకులను జ్ఞానవంతులుగా చేసి చైతన్యవంతులుగా చేసి ఈరోజు ఎంతో ఆస్తిని సంపాదించి మన కొరకు సంపాదించి పెట్టిన ఆస్తి మీద ఎంతో మంది గద్దలు రాబందు లాంటి వారు దాని మీద కన్నేసి కేవలము ఒక ఎన్నికలో తమ వ్యక్తులు మేము ఎన్నిక కాలేదు అన్న అక్కసు చేత న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఎన్నో శ్రమలకు సంఘాన్ని మొత్తం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ యొక్క శ్రమలు అనుభవించిండ్రు. ఆ రోజు ఐఎంబీ చర్చిగా మార్చాలని చాలా మంది ప్రయత్నం చేసిండ్రు. అదేవిధంగా సెంటినరీ ఎంబీ చర్చి కమిటీ కూడా ఇది తప్పు అని చెప్పి కూడా కేసు వేయడం జరిగింది. వాళ్ళు చేసుకున్నటువంటి ఐఎంబీ అనేటువంటి చర్చిని వాళ్ళు అది కోర్టు తీర్పు ద్వారా వారికి తప్పు ఫేక్ మీరు ఐఎంబీ చర్చి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా సెంటినరీ ఎంబీ చర్చిలో ఉన్నటువంటి ఈ కమిటీ కరెక్ట్ కమిటీ అని చెప్పి కోర్టు తీర్పు సర్వాధికారాలు ఇస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక ముందు ఈ యొక్క సెంటినరీ ఎంబీ చర్చి కమిటీ వారే ఈ యొక్క సంఘంలో ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 10:30 నుంచి 1:30 వరకు ఈ యొక్క ఆరాధన ఉంటుందని ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా మనవి చేస్తూ ముగిస్తాము.